Hello friends, welcome to AK Soft Solutions Tally Certified Partner. ఫ్రెండ్స్ ఈరోజు రిలీజ్ 5 అనేది మనకు సాఫ్ట్వేర్ వచ్చింది, టాలీలో అప్డేట్ అయింది. సో దాని గురించి స్టెప్ బై స్టెప్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది నేను డివైడ్ చేసి దాంట్లో ఉండే ఆప్షన్స్, దాంట్లో ఉండే ఫీచర్స్ మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియోస్ మిస్ కాకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. సో ఫస్ట్ టాలీ ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు రిలీజ్ అప్డేట్ అయిందా లేదా అనేది చూపించేస్తాను. సో ఇక్కడ హెల్ప్లో పోయిన తర్వాత అబౌట్లో ఇక్కడ రిలీజ్ 5 బీటా లేటెస్ట్ అనేసి వచ్చింది. ఏకే సాఫ్ట్ సొల్యూషన్ అనేది స్టాండర్డ్ అకౌంటెంట్స్ కు, ఎడిటర్స్ కు చాలా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా, నీడ్ఫుల్ గా ఇచ్చినారు. క్రియేషన్ లో పోయిన తర్వాత లెక్చర్ లో ఏదైనా మనం లెక్చర్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెమో లెక్చర్ తీసుకుంటున్నాను, జస్ట్ మీకు చూపించడానికి డెమో పర్పస్ కోసం. ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జిఎస్టిఐఎన్ నెంబర్ ఇక్కడ వేసి మనం ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్లీగా పోర్టల్ సెర్చ్ చేసి జిఎస్టీ నెంబర్ మనకు చూపించేస్తుంది. సో నేను ఒకటి జిఎస్టీ నెంబర్ ఇక్కడ నేను ఎంటర్ చేశాను, ఎంటర్ ఇస్తానే ఇక్కడ ఫెచ్ చేసి యాజ్ పర్ పోర్టల్ ఈ డీటెయిల్స్ ఉంటాయి, యాజ్ పర్ బుక్ ఈ డీటెయిల్ అనేసి వచ్చింది. సో ఈ లెక్చర్ కొత్త లెక్చర్ నేను చేయడం వలన బోత్ ఒకటే వచ్చేసినాయి. అదే కనుక నేను లెక్చర్ ఏదైనా క్రియేట్ చేసుకుని వేరే అడ్రస్ ఇచ్చుంటే యాజ్ పర్ పోర్టల్లో ఈ అడ్రస్ ఉంది అనేసి మనకు నీట్గా కనిపించేస్తుంది. సో ఇది నేను కొత్త లెక్చర్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి బుక్ యాజ్ పర్ పోర్టల్ వచ్చేసి రెండు ఒకటే ఉంటాయి అన్నమాట. సో ఇది ఎంటర్ ఇచ్చి సేవ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇది టాలీ లెక్చర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఆటోమేటిక్గా క్రియేషన్ అయిపోతుంది. లెక్చర్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం, అడ్రస్ మొత్తం ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. పాన్ నెంబర్తో సహా, జిఎస్టీ నెంబర్తో సహా మనకు ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఒక లెక్చర్ ఉంది, ఆ లెక్చర్లో చూస్తాము. దీంట్లో సేమ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత జిఎస్టీ నెంబర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఎందుకంటే జిఎస్టీ నెంబర్ లెక్చర్లో ఉంది కాబట్టి. ఎంటర్ ఇస్తానే ఈ మెనూ ప్రాసెస్ బార్ అనేది చాలా బాగుంది, అది కొత్తగా ఇచ్చినారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాజ్ పర్ పోర్టల్ వచ్చేసి ఈ డీటెయిల్స్ ఉంటాయి, యాజ్ పర్ బుక్ వచ్చేసి ఈ డీటెయిల్స్ ఉంటాయి. అంటే మనం వచ్చేసి జస్ట్ బుక్స్ లో మన టాలీలో వచ్చేసి కోరమండల్ అనేది క్రియేట్ చేసుకున్నాము. అదేవిధంగా యాజ్ పర్ పోర్టల్ వచ్చేసి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేసి ఉంది. సో మనము అప్డేట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ అప్డేట్ యాజ్ పోర్టల్ అనేసి వస్తుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే పోర్టల్ ఉండే డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు అప్డేట్ అయిపోతాయి. జస్ట్ కంట్రోల్ ఏ అండ్ కంట్రోల్ ఏ సేవ్ ఇచ్చేయచ్చు. ఇదే విధంగా మనం మల్టీ జిఎస్టీ అని ఉంది, మల్టీగా బల్క్ గా మనం ఒకేసారి జిఎస్టీ నెంబర్లు అన్ని అప్డేట్ చేయాలా టాలీలోకి అని చెప్తే దాని ఫెసిలిటీ కూడా టాలీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లో పోయేసి స్టాట్యుటరీ రిపోర్ట్స్ లో, జిఎస్టీ రిపోర్ట్స్ లో జిఎస్టీ యూటిలిటీస్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ లో ఎంటర్ ఇచ్చిన తర్వాత లాస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రియేట్ పార్టీ యూజింగ్ జిఎస్టీఎన్ నెంబర్. సో క్రియేట్ పార్టీ జిఎస్టీ యూజింగ్ లో దాంట్లో ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 1 by 1 మనం మెయింటైన్ చేసుకుంటూ పోవచ్చు. 1 by 1 మనం ఎంటర్ చేసుకుంటూ పోవచ్చు. ఈ ప్రాసెస్ లాంగ్ గా ఉంది, ప్రాసెస్ చాలా పెద్దదిగా ఉంది. అంటే మనం ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చిన టాలీ వాళ్ళు ఇంపోర్ట్ జిఎస్టీఎన్ ఫ్రమ్ ఎక్సెల్ అనేసి, ఎక్సెల్ నుంచి కూడా మనం డైరెక్ట్ గా జిఎస్టీ నెంబర్లు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బటన్ మీద క్లిక్ చేస్తేనే ఈ విధంగా మెనూ వస్తుంది. ఒక షీట్ లో మనం ఎక్సెల్ లో ఒక కాలంలో మన జిఎస్టీ నెంబర్లు అన్ని వేసి పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో మీకు డెమో కోసం నేను ఒకటి చేసి పెట్టాను డిస్ప్లేలో. ఇక్కడ వచ్చేసి బల్క్ జిఎస్టీ నెంబర్ అనేసి ఇచ్చినాను. ఎంటర్ ఇచ్చిన తర్వాత షీట్లో ఎంటర్ ఇచ్చిన తర్వాత ఆ షీట్ లో ఎన్ని రోస్ ఉన్నాయి అనేసి చూపిస్తుంది. మనం ఏబిసిడిఈఎఫ్జి అనేసి రోస్ చాలా ఉంటాయి ఎక్సెల్ షీట్ లో. ఏ రోలో మనకు జిఎస్టీ నెంబర్ ఉందో ఆ రో మటుకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నా సినారియోలో బి అనే రోలో జిఎస్టీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బి అనేది నేను సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇచ్చాను. సో ఈ ప్రాసెస్ అనేది కొత్తగా పెట్టినారు టాలీ రిలీజ్ 5 లో, చాలా బాగుంది ఇది ప్రాసెసింగ్ బార్ అనేది. సో వావ్, 9 జిఎస్టీ నెంబర్లు ఉన్నాయి ఇక్కడ. సో అన్ని ఆటోమేటిక్గా వచ్చేసినాయి. దీంట్లో ఎంటర్ ఇచ్చేసి లేదంటే కంట్రోల్ అయినా ఇవ్వచ్చు. మీరు ఫామ్ ని యాక్సెప్ట్ చేస్తానే సో ఇది ప్రాసెస్ చేసుకుంటుంది అనమాట. ప్రాసెస్ చేసి ఇక్కడ మీకు ఆటోమేటిక్లీగా చూపించేసింది, అంత డీటెయిల్స్ ఆల్ చూపించేసింది. ఇక్కడ మీరు చేంజ్ పేరు ఏంటంటే గ్రూప్ పేరు కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఏ గ్రూప్ అనేసి. నేను ఆల్ సండీ డేటాస్ తీసుకుంటాను, ఇక్కడ సండీ డెబిటార్స్ అనేసి తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి, యాక్టివ్ లో ఉండే వాళ్ళు ఎవరెవరు ఉంటారు, క్యాన్సిల్ అయిన జిఎస్టీ నెంబర్లు ఏది అనేసి టాలీ వాళ్ళు ఇక్కడే ఇచ్చేసినారు మనకు. సో ఫ్రెండ్స్, నేను రిలీజ్ 5 కు సంబంధించిన ఒక్కొక్క ఫీచర్స్ ఇదే విధంగా వీడియోస్ చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో పార్ట్ వైజ్ గా డివైడ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్ లేటెస్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకన్ ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్లు మీకు వీడియో అప్డేట్ చేస్తూనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.